అంబటి రాంబాబు కావచ్చు, మీకు అర్థమైందో లేదో కానీ అంబటి రాంబాబు గారు ఎలా అయినా స్పీడ్గా ఏమన్నా అవకాశం ఉంటే కొంచెం వెయిటింగ్ లిస్ట్లో నుంచి ముందుకు తీసుకొచ్చి ఆ పేజీలో కాస్త ముందు రాసేయాలని విపరీతంగా తాపత్రయపడుతున్నారు. మరి మన పేరు ముందుకు రావాలని చెప్పి ఆరాటపడుతున్నాడండి. నేను చాలాసార్లు గమనించా. లక్ష్మూర్తి గారు. అవును, ఇందాక నిన్న పేర్ని నాని ఈ తిరుపతి లడ్డు కల్తీ గురించి మాట్లాడుతూ దారుణమైన కామెంట్లు చేశాడండి. ఒక మహిళ, ఒక బీజేపీకి చెందిన ఒక మహిళ, ఆ అమ్మాయి అంటే సినిమా యాక్ట్రెస్ కూడా, ఆమె భజన చేసుకుంటూ వెళ్ళింది అన్న విషయాన్ని చెబుతూ ఈ రోజున అంటే లడ్డు కల్తీ కాలేదు అని చెప్పి సుప్రీంకోర్టు సిట్ చెప్పింది, ఆ అమ్మాయిని ఏం చేయాలి అని ఒక అసభ్య పదజాలంతో వంకాయ కోసి కారం పెట్టినట్టు పెట్టాలి అని చెప్పి అత్యంత నీచమైన హేయమైన ఒక మహిళని ఉద్దేశించి పేరుని నాని అసలు ఏమాత్రం సిగ్గు శరం ఏమి లేకుండా కామెంట్ చేశాడండి. ఎంత దారుణం ఋషి గారు. మరి దాని మీద తీసుకోవాలి కదా. ఇప్పుడు పార్టీకి సంబంధం లేదు, ఒక మహిళ నా మాట అన్నందుకైనా మరి ఒక మహిళని ఆమె నువ్వు ఎట్లా నీ భావాన్ని వ్యక్తీకరిస్తున్నావో ఆమె తన భావాన్ని వ్యక్తీకరించారు వెంకటేశ్వర స్వామి మీద భక్తితోటి. లడ్డు అపవిత్రమైందని చెప్పి ఆమె చెప్తే, బాధతోటి ఆమె చెబితే నువ్వు ఎంత దారుణంగా మాట్లాడాడు ఈ పేరుని నాని. ఎంత అసలు నిజంగా ఒక మహిళని అంత మాట అనగలిగాడు అంటే ఆ ధైర్యం ఈ పేరుని నానికి ఎట్లా వచ్చింది ఋషి గారు? ఎట్లా వస్తుంది? ఎంత బరి తెగించి మాట్లాడుతున్నారు. ఫెయిల్యూరే. నేరస్తుల్ని సపోర్ట్ వివరణ కోరకుండా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఇప్పటిదాకా ఏం చేస్తోంది? నేరస్తుల్ని సపోర్ట్ చేయటం, నేరస్తుల్ని ఎంకరేజ్ చేయటం, నేరస్తులతోటి అంటగాగటం, వీళ్లే నేరస్తులుగా మారటం, ఇది వైసీపీ వాళ్ళ దినచర్యగా మారిందండి. ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసి ప్రభుత్వం. రవికిరణ్ గారు, ఇప్పుడు నేను నిజంగానే వినలేదు ఆయన మాటల్లో మద్యం గురించి మాట్లాడిన కొంత కామెంట్లు విన్నాను.